సర్కారుపై ఉద్యోగుల జంగ్ సైరన్. డిఏ ఎప్పుడు, పీఆర్సీ ఏది? తెలంగాణ ఉద్యమం తర్వాత తొలిసారి ఉద్యోగ జేఏసీ ఏర్పాటు, చేతులు కలిపిన రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు. 53 సంఘాల సంయుక్త ప్రకటన, హామీల అమలుకు డిమాండ్ అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇది చాలా మంచి పరిణామము. ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఈ విధంగా నిరసన తెలిపేటువంటి హక్కు ఉంటుంది. కానీ గత 10 ఏళ్లలో కేసీఆర్ ఎవరైతే ఉద్యోగ సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉద్యమాలు చేయడానికి రెడీ అవుతారో వాళ్ళపైన ఉక్కుపాదం మోపి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అసలు ఎలాంటి ఉద్యమం చేయకుండా చేసినటువంటి సందర్భాలు అనేకం చూసినాం. మళ్ళా టీఎన్జిఓ నాయకులను తన తాబేదారులను పెట్టుకొని, టీజీఓ నాయకులు తన తాబేదారులను పెట్టుకొని ఆ సంస్థను కట్టడి చేయడం ద్వారా ఉద్యోగులను కూడా కట్టడి చేసిన సందర్భాలు మనం చూసినాం. సో ఇప్పుడు అన్ని దాదాపు 153 సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సంయుక్తంగా తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా డెమోక్రాటిక్ ప్రాసెస్ ప్రకారంగా జరుగుతూ ఉంది. సో దీన్ని మనం అప్రిషియేట్ చేయాలి. సార్ ఇది ఎవరు నమస్తే తెలంగాణ రాసి మంచి పని చేసింది. గత 10 ఏళ్ళలో మీరు చేయలే. ఏనాడు కూడా ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా నిరసన తెలిపేటువంటి హక్కు కూడా లేకుండే ఈరోజు వాళ్ళకు సంయుక్త ప్రకటన చేయడం, అదేవిధంగా వాళ్ళ డిమాండ్లను బాహాటంగా చెప్పడం, ఇవన్నీ కూడా ఏంది డెమోక్రటిక్ ప్రాసెస్లో భాగం. కానీ కేసీఆర్ ఏం చేసిండు అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా మనం. గత 10 ఏళ్ళలో ఎవరిని కూడా కనీసం నిరసన తెలిపేటువంటి ప్రయత్నం చేయలేదు. అంత దారుణంగా తొక్కిపెట్టిన నియంతలాగా. ఇది కాదు కదా ప్రజాస్వామ్య దేశం. అందుకే కేసీఆర్ ఏమనుకున్నాడు, ఇది నా తెలంగాణ రాజ్యం, నేను రాజును, ఆ కేటీఆర్ అంటాడు యువరాజు, మేము ఇష్టం వచ్చిన పాలిస్తామని అనుకున్నారు. కానీ ప్రజలు తెలివి కలలు కాబట్టి వీళ్ళని కర్రు కాల్చి బండ కొట్టి పంపించారు దొంగలను.